ఏపీలో వార్డుల పునర్విభజనపై హైకోర్టు స్టే విధించింది. జనాభా నిష్పత్తి పాటించలేదు అన్న పిటిషన్ల వాదనలు విన్న న్యాయస్థానం వేసవి సెలవులు ముగిసేంత వరకు బ్రేక్ వేసింది. ఏపీలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం వార్డుల పునర్విభజనపై దృష్టి పెట్టింది. ఇప్పటికే నెల్లూరు, కర్నూలు, కడప, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తూ వార్డుల పునర్విభజన చేపడుతున్నారు. అయితే విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. వార్డుల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరమైన నిబంధనలను పాటించకుండా, సరైన ప్రాతిపదిక లేకుండానే వార్డుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పెంపుదల వల్ల స్థానిక పరిపాలనలో గందరగోళం ఏర్పడుతుందని, తక్షణమే దీనిని నిలిపేయాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పెంపుదలపై వేసవి సెలవులు ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. సెలవులు పూర్తయ్యే వరకు ఎలాంటి ముందడుగు వేయొద్దని అధికారులను ఆదేశించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో 3206 వార్డుల పునర్విభజన ప్రక్రియ జరిగింది. వార్డుల పునర్విభజనతో కొత్తగా 736 వార్డులు పెరిగాయి. ఆ జాబితాను ప్రకటించాల్సి ఉండగా హైకోర్టు నిర్ణయం అడ్డంకిగా మారింది.